భారతదేశంలో నేషనల్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. కానీ ఈ మధ్య నేషనల్ ఇష్యూస్ కన్నా చిన్న చిన్న ఇష్యూలే నేషనల్ ఇష్యూస్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు కులం ఒక నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఏంటి అంటే మోడీని నీ కులం ఏంటి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడి సీఎం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనడం. ఇంకో పక్క మీ కులం ఏంటి, మీ రాహుల్ గాంధీ కులం ఏంటి అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం. అసలు ఏం జరుగుతుంది? ఈ కులాల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? అసలు మనకు ఈ కులాలు మతాలేనా ఇష్యూస్, ఇంకా ఏం లేవా ఈ దేశంలో అనేది ఖచ్చితంగా దీనిపైన చర్చించాల్సిందే. సో నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ నిర్మాత, సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు కులం, మీ కులం ఏది, మీ కులం ఏది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? అసలు కులాలకు అతీతంగా ఉండాలని అందరూ చెప్తూ ఉంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళకి కులాలు మతాలు విభజించటం, ఆ నెపం ఇంకోళ్ళ మీద నెట్టేయటం వీళ్ళకి అలవాటు. ఇది దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దరిద్రం శని. వాళ్ళు ఈ 70 ఏళ్ళుగా ఇదే చేశారు. ఆంగ్లేయులు ఎలా అయితే విభజించి పరిపాలించారో వీళ్ళు ఈ కులాలను పెట్టుకుని విభజించి లబ్ధి పొందుతూ ఉన్నారు. మతాలని ముస్లిమ్స్ని స్పాన్సర్ చేయటము, దౌర్భాగ్యం చేస్తారు. వీళ్ళకి అసలు మరొకళ్ళని, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు కూడా మరొకళ్ళని మీ కులం ఏంటి, మీ మతం ఏంటి అని అడిగే హక్కు కానీ అర్హత కానీ లేదు. ఎందుకంటే వీళ్ళ అధినాయకులు, ఈ కాంగ్రెస్ వాళ్ళ అధినాయకులు నెహ్రూ ఫ్యామిలీ అసలు ఈ దేశ పౌరులు కాదు, వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు హిందువులు కాదు, ఈ దేశ పౌరులు కాదు, ఈ ఈ గాంధీలు కాదు. అన్నీ అబద్ధాలే వాళ్ళ జీవితం అంతా అబద్ధాలే వాళ్ళే. దానికి ఉదాహరణ ఇదే, నేను ఊరినేమో చెప్పడం కాదు, ఇది చరిత్ర. మితాయ్ అని ఆయన నెహ్రూ గారి దగ్గర 16 సంవత్సరాలు పిఏగా పనిచేసిన ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో రాశాడు, గిజాయుద్దీన్ గెయిని అనే ఒక ఆయన ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి 1857లో పారిపోయి వచ్చి ఇక్కడ కాశ్మీర్ దగ్గర చేరి వాళ్ళ గంగాధర్ అని పేరు మార్చుకుని టోపీ పెట్టుకుని అక్కడ నెహ్రీ అనే కాలువ, దాన్ని ఇప్పటికీ ఇప్పుడు దానికి వేరే పేరు, నెహ్రూ కాలువకి దానికి వేరే పేరు ఉంది. ఆ జమునా రివర్ అంటారు, ఇప్పుడు జమునా రివర్ అంటారు. ఆ జమునా రివర్ దగ్గరికి వచ్చి గంగాధర్ అని పేరు మార్చుకుని టోపీ పెట్టుకుని నెహ్రీ కాలువ దగ్గర ఉన్న నెహ్రూని అవతారం ఎత్తారు. అవతారం ఎత్తినాక వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు కొడుకైన మోతీలాల్, అక్కడి నుంచి లాల్ పేరు మార్చుకుని మోతీలాల్ ఒక ముస్లిం దగ్గర జూనియర్ లాయర్గా చేరాడు. ఆ ముస్లిం చనిపోయాడు. ఆ ముస్లిం చనిపోతే ఆయన రెండో భార్య, ఆ ముస్లిం లాయర్ యొక్క రెండో భార్య మంచి ధనవంతురాలు, అందగత్తె. ఆవిడ్ని ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈ మోతీలాల్. పెళ్లి చేసుకునేటప్పుడు అప్పటికే ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. అందుట్లో ఒకడు నెహ్రూ మోతీలాల్కి పుట్టినోడు కాదు. మోతీలాల్ ఆమె ముస్లిం లాయర్కి, ఆ ముస్లిం ఆవిడకి పుట్టినోడు వాళ్ళిద్దరికి. అందుకని నెహ్రూ ఒక చోట అంటాడు, బై బర్త్ ఐఎమ్ ఎ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ ఎ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. ఎందుకు అలా పుట్టినవాడిని ఈయన పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆటోమేటిక్ కొడుకు అడాప్ట్ చేసుకున్నారు. ఈ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, బుద్ధితో నువ్వెవరు, మీ నాన్న, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ ఎవరికి పుట్టింది? ఫిరోజ్ ఖాన్ పార్సీ ముస్లింని పెళ్లి చేసుకుంది. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఎవరికి పుట్టారు? ఆ పార్సీ ముస్లింకి పుట్టారు. నువ్వెవరికి పుట్టావు? మీ నాన్న ముస్లింకి పుట్టాడు, మీ అమ్మ క్రిస్టియన్కి పుట్టింది, నువ్వు వాళ్ళిద్దరు కలిపి పుట్టావు. మీకు గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? గాంధీ బ్లడ్కి మీకు సంబంధం ఏంటి? గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బ్లడ్డా? మీరు ఏమన్నా ఆయన బంధువులా? ఆయన కొడుకు? ఏమీ బంధుత్వం లేదు, ఏమీ లేదు. మీకు గాంధీ పేరు ఎలా వచ్చింది? జనాల్ని మోసం చేసి మీరు హిందువులని, మీరు గాంధీలని, మీరు భారతీయులని అన్ని పచ్చి అబద్ధాలని ప్రమోట్ చేసుకుంటూ మీకు అసలు మీ సంకర జాతి మీది. మీరు జాతీయతలోనూ దేశ పౌరులుగాను సంకరమే, మతంలోనూ సంకరమే,
ఆ, మీ పేరుల్లోనూ సంకరమే. మీకు అసలు మీ వీళ్ళని అధినాయకులుగా మీ వాళ్ళ అధినాయకత్వంలో బతుకుతున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ మతము కులం గురించి మాట్లాడే అర్హత యోగ్యత ఉండాలి, సిగ్గు శర ఉండాలి వీళ్ళకి. వీళ్ళు ఇలా వాగుతూ ఉంటారు, వాగి మనం మాట్లాడినా మిగతా వాళ్ళు మరి వాగినప్పుడు ఇలా సులువు ఇలా గాలి వాగుడు అయినప్పుడు మాట్లాడతాం కదా, మాట్లాడగానే అదిగో మతం మతం అంటారు అని అనిపించి మతం అని ఇంకోళ్ళ మీద తోటి వీళ్ళ బతుకంతా అంతే. కాంగ్రెస్ బతుకంతా ఈ జీవితం 70 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎన్ని నాశనాలు. ఇవాడు ముస్లిం వక్తు బోర్డు ఏంటి, వక్తు బోర్డుకి ఎవరిచ్చారు ఈ అధికారాలు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈ చోటును కూడా ఇది మాది అనొచ్చు వాళ్ళు. అనేస్తే మనం ఎక్కడ వాదించాలి? వాళ్ళ కోర్టులోనే. మనం కోర్టుకు వెళ్ళడం లేదు. ఏమి చట్టము, ఏమి అధికారాలు అది ఇవ్వటము? వాడు పార్లమెంట్ మాదే అంటున్నాడు, ఆడికి వచ్చి ప్రతి ఎంపీ మాకు అద్దె కట్టాలంటున్నాడు. హైకోర్టు మాది అంటున్నాడు, మా స్థలం అంటున్నాడు. ఇష్టం రేపు ఇలా వదిలితే రేపు భారతదేశం మాది అంటాడు. మొఘలాయలు పరిపాలించారు, మొత్తం మాదే, మేము ఇచ్చాము మీకు బిచ్చం అని అంటారు. ఇలాంటి అధికారాలు ఇచ్చి కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించి దేశానికి అన్ని రకాల ద్రోహాలు దౌర్భాగ్యపు ఇవి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి నిన్నదాకా ఇదే కాంగ్రెస్ తిట్టాడు. ఇదే సోనియా గాంధీని రక్తం తగ్గే భూతం అన్నాడు. అన్ని బూతులు మాట్లాడాడు. అప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి కనుక ఆయనకు జాలరా కొట్టడం కోసం మాట్లాడాడు. ఇప్పుడు తన పదవి కోసం ఈవిడికి భజన చేయడం కోసం ఈవిడ దేవత అంటున్నాడు. రేపు ఎవరికి భజన చేస్తాడో, రేపు ఈ పదవి పోయినాక ఏ పార్టీలోకి వెళ్తాడో, ఎవరికి భజన చేస్తాడో చెప్పలేము. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాగులు వాగటము. కానీ సార్ మనకు పండిట్స్ అని చెప్పేసి అంటే ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఈ టైంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఈ పండిట్స్, ఈ గాంధీ ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నారు కదా. వీళ్ళు కట్టించిన కథ ఇది. ఇది రిటర్న్ డాక్యుమెంటెడ్ బుక్ అమ్మా ఇది. మిగతా ఆయన దగ్గర నెహ్రూ గారి దగ్గర 16 ఏళ్ళు పనిచేసిన వాడు, పిఏగా పనిచేసి అతను ఆత్మకథ రాశాడు. ఆయన రాసిన కథలో రికార్డెడ్ ఇవన్నీ. ఇదే నేను చెప్తున్నదో ఇంకోటి చెప్తున్నదో కాదు, ఆయన రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ హయాంలో బయటికి రానివ్వకుండా, బయటికి ప్రచురం కానివ్వకుండా దాన్ని అడ్డుకున్నారు. ఇవాళ బయటకు వచ్చేసింది, ఇవాళ సోషల్ మీడియాకి వచ్చేది. బయటికి నువ్వు ఆపడానికి కుదిరేది కదా, ఇది కూడా ఆగటానికి కుదరదు, లాగేస్తారు జనాలు బయటికి. అట్లా బయటకు వచ్చింది ఆ బుక్. అది అందరికీ అందరూ చదివారు, చాలామంది చదివారు, అందరికి తెలుసు కూడా. అది ఎవరో రాసింది ఎవడో గన్నాయి కూడా కాదు, అడ్రస్ లేనివాడు కాదు. ఆయన దగ్గర నెహ్రూ గారి దగ్గర 16 ఏళ్ళు పనిచేసిన వాడు. ఇప్పుడు సీఎం హోదాలో ఉండి కూడా ఒక పక్క ఆయన కూడా ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా మోడీ ఇలా కులాల గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? మోడీ ఎప్పుడు మాట్లాడలేదు కులాల గురించి. మోడీ ఏనాడు మాట్లాడలేదు. ప్రజలకు శివజన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తారు, మోడీ గారు మాట్లాడలే. మోడీ గారు ఎప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం మిగతా ఇప్పుడు నేను అడుగుతున్నా మిగతా నాయకులు కూడా, మోడీ గారు ఏనాడు నా దేశం అని మాట్లాడేది తప్పితే, నా ప్రజలు అని మాట్లాడేది తప్పితే, నా కులము అని ఇంతవరకు ఆయన జీవితంలో మాట్లాడలేదు. సీఎంగా ఉన్నప్పుడు కానీ పీఎంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడలే. మిగతా నాయకులు మాట్లాడతారు. మిగతా నాయకులు నువ్వు అన్నప్పుడు ఇది మా బీజేపీలో ఎవరు కూడా ముందుగా మాట్లాడమ్మా. ముందుగా బీజేపీలో కానీ నాయకత్వంలో కానీ ఎవరు కూడా ముందుగా కులం మతం మాట్లాడరు. నువ్వు మాట్లాడితే దానికి రివర్స్ ఇస్తారు, దానికి గట్టిగా రివర్స్ ఇస్తారు, ఆధారాలతోటి రివర్స్ ఇస్తారు, ఆధారాలతోటి గడ్డి పెడతారు. అది కనుక మాతో మాట్లాడుతానంటే నువ్వేమో గోకుతావు, తర్వాత మేము గోకితే మేము గోకించుకుని సైలెంట్గా ఉండాలా కదా. ఆ పరిస్థితిలో జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ లక్షణం అది. కాంగ్రెస్ విభజించు పాలించు అనేది కాంగ్రెస్ డిఎన్ఏ. వాళ్ళు దౌర్భాగ్యులు, దుర్మార్గులు, ఈ దేశాన్ని ద్వేషించే భక్తులు. నిన్న కూడా చూడండి, వాడు పెట్రోడా సన్నాసివాడు, రాహుల్ గాంధీ యొక్క ముఖ్య సన్నిహితుడు చైనాని ప్రేమించండి అంటాడు. చైనాతోటి ఘర్షణ వద్దు, చైనా నుంచి మనకన్నా ఐటీలో చాలా గొప్పగా ఉంది. దాంతో బుద్ధి ఉందా వాడికి? వాడు మనతోటి నిరంతరం మన మీద వాడు విషం చంపుతూ ఉంటే, మనకు విరోధి అయిన ఈ పాకిస్తాన్కి వాడు అండగా నిలుస్తూ ఉంటే, మన ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం సొంతం చేసుకోవడానికి వాడు అడ్డుగా నిలుస్తుంటే, వాడితో మంచిగా ఉండండి, చైనాతో మంచిగా ఉండండి. శత్రువుని పొగుడుతాడండి, శత్రువుకి సపోర్ట్గా మాట్లాడతాడు. బుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నారా? ఈ గడ్డ మీద పుట్టి, భారతదేశం గడ్డ మీద పుట్టి, ఇక్కడ గాలి నీరు తాగుతూ గాలి పీలుస్తూ ఈ ద్రోహం కాదు వీళ్ళు. ఈ చెడ్డాళ్ళు ఈ దేశంలో ఉండటానికి అర్హత ఉందా ఈ కాంగ్రెస్ వాళ్ళకి? పెట్టుబడి మాట్లాడతాడు, వాడి ఖండించాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలిగా రాహుల్ గాంధీకి.
డోంట్ టాక్ లైక్ దిస్. వాడికి గతంలో కూడా అలాగే భారతీయుల గురించి వాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు, ఈ ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు చైనా లాగా ఉంటారు అని భారతీయ ప్రజల్ని విభజించి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు ఎట్లా ఉన్నా భారతీయులుగా ఉంటారు. వాడు ఒకళ్ళు అంటే నార్త్ ఈస్ట్లో అంటే చైనా లాగా ఉంటారట, సౌత్ ఇండియాలో ఆఫ్రికన్స్ లాగా ఉంటారట. ఇక్కడ చెప్పు తీసుకుని కొట్టద్దాన్ని ఈ దేశ ప్రజల గురించి ఇలా మాట్లాడినందుకు. ఆడు వాడిని వెనకేసుకుని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. ఈ దుర్మార్గులు దౌర్భాగ్యులు దేశాన్ని పట్టిన దుర్గతి, ఈ దౌర్భాగ్య కాంగ్రెస్ ఈ రాష్ట్ర దేశంలో ఉంటాం. దాన్ని ఎప్పుడో గాంధీ గారు అందుకనే ముందే చెప్పారు ఆయన, స్వాతంత్రం రాగానే ఈ కాంగ్రెస్ను మూసేయండి అన్నారు. మూసేసి ఉంటే దరిద్రం పోయేది. ఈ 50 ఏళ్ళు, ఈ 70 ఏళ్ళు ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు కదా కొంచెం ముందుకు వెళ్తుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా చూసాము మనం ఇన్ని శతాబ్దాల్లో అమెరికా ప్రెసిడెంట్ భారతీయ ప్రైమ్ మినిస్టర్ని అంత ఘనంగా ఆహ్వానిస్తూ తనతో తనకన్నా సమానంగా తనకన్నా ఎక్కువ ఈజ్ గ్రేట్ అని ఒక భారతీయ ప్రెసిడెంట్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ భారతదేశ ప్రధాని గురించి గొప్పగా చెప్పడం విన్నాము మనం. ఇవాళ కదా వింటున్నాం. గతంలో అంతా మన్మోహన్ సింగ్ చేతులు కట్టుకుని వెనకాల ఆయన రాజుగారు వెళ్తుంటే రాజుగారు వెనకాల సేవకులు వెళ్ళినట్టు వెళ్ళాడు. వీళ్ళందరూ మాట్లాడటానికి భయపడేవారు, గట్టిగా నోరు తెరవడానికి. మరి మోడీని నోరుగా తెరుస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. మోడీని ఉండాలి నువ్వు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. రష్యా, అమెరికా, మోడీ గారు మీరు ఉండాలి, ఈ యుద్ధం ప్రాతిపదిక మీ వాయిస్ ఉండాలి, మీరు కావాలని ఆ స్థాయికి భారతదేశం వాళ్ళు వెళ్ళింది. ఈ 70 ఏళ్ళుగా వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు భారతదేశాన్ని? ఆఫ్టర్ ఆల్ మన దేశంలో ఉన్న 18 కోట్ల మంది ముస్లిమ్స్, పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు? అంతకన్నా ఎక్కువ మన దగ్గర ఉన్నారు. ఆ పాకిస్తాన్కి కూడా వంత పరికే పరిస్థితి దింపారు మనని. ఆఫ్టర్ ఆల్ మొత్తం భారతీయులందరూ మొత్తం ఒకసారి వెనక్కి తిరిగి చీ కొడితే ఊదితే ఆ గాలికి పోయి కొట్టుకుపోద్ది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ మనతో సమానం చేసింది కాంగ్రెస్ నాడు. ఇవాళ కదా అడ్రస్ లేకుండా ఉంది పాకిస్తాన్. ఆ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళు. సో దేశాన్ని ప్రేమించే వాళ్ళు అధికారంలోకి రావాలి. అది మోడీ అయినా ఇంకోటి, దేశాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి కానీ దేశాన్ని వాడుకునేవాళ్ళు కాదు. ఈ కాంగ్రెస్ దేశాన్ని వాడుకున్న నీచ ప్రవృత్తి కలిగిన పార్టీ అది. దేశాన్ని వాడుకుంటూ మన శత్రువులతోటి మైత్రి, వాళ్ళకి పాకిస్తాన్ తోటి మైత్రి కాంగ్రెస్కి, చైనాతోటి మైత్రి కాంగ్రెస్కి, మన దేశంతో ఎవడు విరోధం ప్రకటిస్తాడో వాడితోటి వాళ్ళకి మైత్రి. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే కులం పేరుతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ చేసేది కానీ ఇటు అంటే ఈ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే సీఎం హోదాలో ఉండి కూడా కులాల గురించి మాట్లాడితే అసలు ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో చూద్దాం మరి దీని గురించి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.